గుండాయిపేట గుండెలపై పెద్ద పులి. కొమరంభీం జిల్లా గుండాయిపేటలో పులి సంచారం కలకలం రేపుతుంది. ఏదైతే మిర్చి తోటకు వెళ్ళిన రైతుకు కనిపించింది. దాంతో ఆ రైతు పరుగులు పెట్టడం జరిగింది. ఒక్కసారిగా పులి కనిపించడంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళారు. అదేవిధంగా అక్కడి నుంచి మిగతా రైతులకి సమాచారం ఇచ్చారు. ఆ రైతులు అందరు కలిసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే గుండాయిపేటలో ఒక పులి సంచరిస్తుండగా మరొక పులి కొమరంభీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా మరొక పులి సంచరిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని రాళ్లపేట వేంపల్లి పరిసర ప్రాంతంలో ఒక పులి సంచరిస్తుంది. ఆ పులి కూడా స్థానికులకు కనిపించింది. అక్కడ ట్రాకింగ్ కెమెరాస్ ఏర్పాటు చేయడంతో టైగర్ను ట్రాకింగ్ చేయడానికి ఏర్పాటు చేసిన కెమెరాలకు ఆ పులి చిక్కింది. అయితే ఇప్పటికే ఈ కొమరంభీం జిల్లాలో రాకాసి పులి ఏదైతే సంచరిస్తుంది, ఇప్పటికి ఒకరి ప్రాణాలు తీసింది, అదేవిధంగా ఒకరిని తీవ్రంగా గాయపరిచింది. అయితే ప్రధానంగా ఏదైతే గుండాయిపేట వచ్చిన పులి రాకాసి పులి కాదంటున్నారు అటవీ అధికారులు. దాంతో మరింత కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి, కొమరంభీం జిల్లా ప్రాంతానికి మరొక పులి రావడంతో ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే సిరిపూటి మండలంలో రాకాసి పులి మకాం వేసింది. ఇటికల్ పహాడ్, చీలపల్లి, హుడికిలి, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలోని అంతర్గాం, అదేవిధంగా అమృత్గూడలకు సంబంధించిన ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా వేస్తుంది. అయితే అలాంటి పులి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడికి గుండాయిపేటలో ఒక పెద్ద పులి రావడంతో గుండాయిపేటకు సంబంధించిన రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ వాతావరణం గ్రామంలో, అదేవిధంగా పంట పొలాల్లో కనిపిస్తుంది. దాంతోనే ఇప్పటికే రైతులందరూ కూడా పంట పొలాలని విడిచిపెట్టి పత్తి చేనులు, అదేవిధంగా మిర్చి చేనుల నుంచి బయటకు వచ్చి మనం ఉన్న ప్రాంతం నుంచి కూడా ఈ పులి వెళ్ళిందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా బయటకు వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ పులి రాకాసి పులి కాదు, కొత్తగా వచ్చిందనే పులి అని చెప్పడంతో కొమరంభీం జిల్లాలో పులుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అటవీ అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే మంచిర్యాల జిల్లాలో కనిపించిన పులి కూడా ఇది తిర్యాని మండలం నుంచి వచ్చిన పులి అని చెప్తున్నారు. దాంతో కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఒక 5 పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పులులన్నీ కూడా ముఖ్యంగా మేటింగ్ సీజన్, ఏదైతే శీతాకాలం సీజన్, మేటింగ్ సీజన్ కావడంతో మహారాష్ట్రలోని తడొబ్బ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడనే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏదైతే వన్యప్రాణుల సంతతి వేటాడడానికి అవసరమైన ఆహారం లేకపోవడం వల్లనే గ్రామాల మీదకి వస్తున్నాయని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు. రైతులందరూ, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పులులు సంచరిస్తున్న ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటి వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. మరొక వైపు ఏదైతే పులులు కూడా వేటగాళ్ళ బారిన పడకుండా వాటిని రక్షించడానికి చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీ న్యూస్, కొమరంభీం జిల్లా.